అదేవిధంగా ఎప్పుడు కూడా మనకి చరిత్రలో కూడా చూస్తే ఒక రావణాసురుడిని చూసిన తర్వాత రాముడి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే దుర్యోధనను చూసిన తర్వాత ధర్మరాజు కానీ అర్జునుడు కానీ వారి యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలానే ఇక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈరోజు 2024 తర్వాత చూస్తూ ఉన్న తర్వాతనే ఈరోజు ఆ రోజు జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం గురించి కానీ అక్కడ జరిగినటువంటి దాన్ని కంపేర్ చేసుకొని అసలు చంద్రబాబు నాయుడు గారిని అసలు లెక్కలో కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం మోసపోయినామనే పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ఇప్పుడు తెలుస్తూ ఉంది అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్ప వ్యక్తి, ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినారు అనే విషయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈరోజు మళ్ళీ ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలా, ఎప్పుడు మనము భోగి సంక్రాంతి వీటన్నిటిని కూడా సుఖ సంతోషాలతో జరుపుకుంటామని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. తప్పకుండా 2027లోనే జమిలీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడడం కానీ అందరికీ కూడా మంచి చేయడం కానీ ప్రధానంగా నెల్లూరు నగర నియోజకవర్గాన్ని అందరూ కూడా సంతోషంగా సుఖంగా సంతోషంగా ఉండేలాగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలకు కానీ అందరికీ కూడా మంచి జరిగేలాగా రాబోయే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు సుఖ సంతోషాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని సంక్రాంతి నుంచైనా వారందరికీ కూడా ఆ సంతోషం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ భగవంతుని ప్రార్థిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తున్నాను.